మిత్రులకు తిరిగి మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఎస్బీఐ బీసీ పాయింట్ యొక్క L1 డివైస్ని ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. ముందుగా కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసి ఓల్డ్ ఉన్న డివైస్ యొక్క డ్రైవర్స్ అనేది డిలీట్ చేయాలి. దానికోసం మనం కంట్రోల్ ప్యానెల్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో అన్ఇన్స్టాల్ ఫైల్స్ అని ఉంటుంది, అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్. దాన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు ఇక్కడ మార్ఫోకి సంబంధించి డ్రైవర్స్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. ఆ డ్రైవర్స్ ఓల్డ్ డ్రైవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ముందుగా డిలీట్ అనేది చేసుకోవాలి, అన్ఇన్స్టాల్ అనేది చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ డ్రైవర్స్ అనేది అన్ఇన్స్టాల్ చేస్తున్నాను నేను ఇక్కడ మనం మార్ఫోకి సంబంధించిన అన్ని డ్రైవర్స్ కూడా అన్ఇన్స్టాల్ అనేది చేయాల్సి ఉంటుంది. లేకపోతే మనకు L1 డివైస్ యొక్క డ్రైవర్స్ అనేది సరిగ్గా వర్క్ చేయవు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యూజర్ అకౌంట్ కంట్రోల్స్ అని మన సెర్చ్ బార్లో ఉంటుంది. అది చేసుకున్నట్లయితే లాస్ట్లో మనము నెవర్ నోటిఫై అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఓకే చేసినట్లయితే అనేది క్లోజ్ అయిపోతుంది. తర్వాత మనం విండోస్ సెక్యూరిటీ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. విండోస్ సెక్యూరిటీలో యాంటీవైరస్ ప్రొటెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ ఆర్డీ సర్వీస్ అని కొట్టినట్లయితే మనకి ఇక్కడ మార్ఫోకి సంబంధించి ఆర్డీ డ్రైవర్స్ బుకింగ్ అవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తుంది. తర్వాత మనకి డౌన్లోడ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు L0 L1కి సంబంధించినటువంటి డ్రైవర్స్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. మనం L1 డివైస్ ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి L1 డివైస్ యొక్క డ్రైవర్స్ని మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రైవర్స్ ఇక్కడ మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ సి డ్రైవ్ లోపల మనకు మార్ఫోకి సంబంధించి ఆర్డీ సర్వీస్ అనేది మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనకు ఎస్బీఐకి సంబంధించి 0.6.04.e యొక్క డ్రైవర్స్ని మనం ఇన్స్టాల్ చేసినట్లయితే మనకి ఇక్కడ అది ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మరొకసారి చెకింగ్ అనేది చేస్తుంది అన్నమాట. ఇక్కడ తర్వాత ఫినిష్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ సర్వీసెస్ మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ఆర్డీ సర్వీస్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి. మనకి ఇక్కడ L1 యొక్క ఆర్డీ సర్వీస్ అనేది మనకు సర్వీసెస్లో ఒకసారి రీస్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రీస్టార్ట్ అయిన వెంటనే మనకి ఇక్కడ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లోపల ఫ్లాగ్స్ అనేది మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు టెంపరరీ అన్ఎక్స్పైర్డ్ ఫైల్స్ని కానీ మనకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. M134 M135 యొక్క డ్రైవర్స్ని మనము ఎనేబుల్ చేస్తున్నాము. తర్వాత ఎస్బీఐ కియాస్క్ యొక్క లింక్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది, పాపప్ వస్తుంది. దాన్ని ఓకే చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ మనకు డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది, ఎస్బీఐ యొక్క డాష్బోర్డు. దాన్ని మన యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మనకి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, క్యాప్చాని మనం ఎంట్రీ చేస్తాం. ఇక్కడ మనకు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు అథెంటికేషన్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఆర్డీ అనేది ఒకసారి రీస్టార్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఓకే అని వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ అనేది మనం చేసుకోవాలి. మనం తంబ్ అనేది తీసుకొని ఇక్కడ వెరిఫై చేస్తున్నాము. వెరిఫికేషన్ చేసిన వెంటనే మనకు ఐడెంటిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోతుంది. ఈ విధంగా మనకు లాగిన్ అనేది ఓపెన్ అయిపోతుంది. తర్వాత మనం ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవచ్చు. L1 డివైస్ ఇన్స్టాలేషన్ తర్వాత మనం ఎస్బీఐ లాగిన్ ఓపెన్ చేసి మనం ఎలాంటి ట్రాన్సాక్షన్ అయినా చేసుకోవచ్చు. ఇదే విధంగా ఏదైనా L1 డివైసు ఈ విధంగానే ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా ఇన్స్టాలేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.